ఎండనక వాననక నీడనక కష్టంగా కావాలి కాస్తున్నాడు. తప్పదు కదా. ఈ రారాజు గంగేశ్వరుడు ఈ 3 నెలల 15 రోజులు ఎప్పుడైందో ఆ గోవును వెంబడి రాజు ఎట్లా పోతుంది, గోవు ఎక్కడికి పోతున్నది. ఇక వంగిన చోట వంగి వేయదమ్మా, వంగిన చోట వంగి వేయదమ్మా, చోట వంగి వేయదమ్మా, ఎక్కడికి పోతా ఉన్నదమ్మా, ఎడికన్న పోతా ఉన్నదమ్మా, రాజు కూడా పోతా ఉన్నదమ్మా. భగవంతుడి పోతా ఉన్నది ఆవు వెంబడి రాజుపోతూనే పోతంటే పోతంటే ఏమి జరుగుతున్నది. దండకారణ్యము దాని లేదు, మనసు లేడు, మార్గము లేదు అంబో అని జంతులు కారంట పడవి అంబో నేర్తుంటే దిక్కులు వికటిస్తున్నాయి. నాగ సర్పాలు ఈ ఎవరు లేనప్పుడు అడిగిపోతే ఏ మానవునికైనా భయం వేస్తుంది కాదు. ఆ మృగం చూస్తే భయం అవుతున్నది. మరి అడవిని చూస్తే ఇట్లున్నది, గోమాతను చూస్తే అట్లున్నది. అక్కడికి పోతే అయ్యో ఆ పులేస్తుంది అడే అనద్ద ఈ విధంగానైనా బాధపడుతున్నాడు. పోతంటే ఆ క్షణమాత్రం లోపల ఏం జరుగుతున్నది. సింహం చీకటి పడ్డది. ఉత్తరంబర ఉరుము ముట్టి దక్షిణంబర మెరుపు మెరిచి పెడగాలులు పెడ బొబ్బలు రౌతులు ఊరుతున్నాయి వర్షం పడుతుంటే. ఈయన కళ్ళకు కూడా 7 నదులు సముద్రాలు అయి డొల్లాడుతున్నాయి నీళ్లు. ఆ నీళ్ళకి వెళ్ళి గోమాత పోతుంది. మరి నేను పోకపోతున్నా నాకు మళ్ళీ శాపం. ఆ గోవు తోకను పట్టుకొని వెళ్ళిపోతుండు గాని ఏమీ అంటలేడు. ఈ నేత్రంలో కన్ని కనబడతారు కానీ అవి అన్నుతే ఏంటి కనబట్టి అన్నుతే కానీ వీడు చేసినటువంటి పాపం అనుభవించాలి కదా. మరి గోవు తోక పట్టుకొని వదిలిపెట్టి మరెత్తడా అబ్బా పులెత్తుంది ఆగుమంటాడా. అశిష్టుడు చెప్పి అడే అనద్దు చేయనద్దు మరుపు అనద్దు పొద్దు పోతుంది పొద్దు నాకు ఆకలి అవుతుంది ఏదనద్దు అని కర్రిచ్చి గోవునిచ్చి పంపించింది. మరి 3 నెలల 15 రోజులు ఎప్పుడైందో ఉరికిన కాడ ఆగది వంగి మెయ్యదు ఉత్తనే ఉంటది పోతనే ఉంటది. ఈ సముద్రాలు దొల్ల అంటే సముద్రాలు నీళ్లు కనబడుతున్నాయి కానీ ఓ మాత తోక వదులుతలే రారాజు గంగేశ్వరుడు పోతనే ఉన్నాడు. అప్పుడు గోమాత ఏమనుకుంటుందట, నువ్వు చేసిన పాపం పరిహారం అవుతుందిరా అనుకోని ఈ పోతాంటే వర్షం తక్కువైంది, నీళ్లు మటు మాయమైపోయింది, నదులు సముద్రం ఏది లేదు, మళ్ళా భూమి యథావిధిగా ఉన్నది. ఏది భూమండలం. మరి ఎక్కడికి పోతున్నది ఇంకా గోమాత. ఇవన్నీ అయితే వర్షం నిలిచింది తక్కువైంది, వాగు తక్కువైంది అన్నట్టు కదా. ఈ విధంగా ఎక్కడికి పోతున్నది. కసిపూరి పట్టామన్నారా గోమాత
ఏనాడు గోమాత పెట్టిందో ఆ గోను చూసి ఎంబడే పులి తరుముకుంటూ వస్తుంది. ఇవాళ నేను లేచినటువంటి గడియ మంచిది, భక్ష్య భోజనం గోమాత అని ఈ గోవును భక్షించడానికి గోమాత ఉరికేస్తుందట. ఏం చేయాలి ఈ రాజు? అడే అనద్దు చేయనద్దు, పొద్దు పోతుంది, పొద్దు ఊపుతుంది, పులి వస్తుంది, ఏనుగుతుంది, మల్లూకం వస్తుంది అని అంటాయి మౌనీశ్వరుడి ఆజ్ఞ. మరి ఇప్పుడు పులి ఉరికేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకటే చిత్తం చేసుకుంది. అయితే ఇవ్వలే కాని రాజైన గంతే, మనమైన గంతే. అనవు కానప్పుడు, సాధ్యం కానప్పుడు ఎవరైనా సాగుకు ప్రయత్నించారు అంతే తప్ప ఇంకేముంటుంది మాకు? దరిదాపు ఏముంది? ఇట్లా ఏమి అనద్దు. గోమాత గడ్డందరికి ఎందుకో మరిపోయి అటువంటి అర్హత లేదా? ఒకటే సిద్ధం చేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరిచి గోమాత నువ్వు ఎక్కడికన్నా పో, పులిరాజమా చూద్దామంటే కళ్ళు లేవు, నడుద్దామంటే కాళ్ళు లేవు, భూమికి పాదాలు తప్పింది కదా. నువ్వు ఏ రంగు వచ్చి నన్ను చంపుతావో అది నీ ఇష్టం, కానీ నా గోమాత మాత్రం ముట్టకు. అన్ని మత మాంసాల రక్తానికి అన్న మానవుని రక్తం నీ గొప్పంది. పులిరాజమా నా గోవుని మాత్రం ముట్టకు, నేను ఉరుక, నా భూమికి పాదాలు అతకపోయింది చూడా, నా నేత్రము లేవు, చీకటైంది అంటే పగలు రాత్రి అయింది, నన్ను వచ్చి భక్షించుకుని నా గోవును ముట్టకోనడట. అప్పుడు ఈ గోమాత చెవులార విన్నదట. నువ్వు పూర్వకాలం అందరూ ఒక బ్రహ్మచారి వై, సాధు వై, సన్నాసి వై, అదే సర్గాపురి పట్టణంలో దేవుని దగ్గర కామధేను తోక తొక్క రాకపోతే అయిపో కదా, అదే నీకు ఈ శిక్ష. ఈ గోమాత చెవులార విన్నదట. ఆ మర్రి చెట్టు నుంచి రివ్వు మంటకు తిరిగింది. తిరిగే వారకు రారాదుకు తెల్లారినట్టు అరే కాళ్ళు కూడా వదిలిపెట్టే తందానా తెల్లారి పులిమాయమైంది, గోవు ఇంటి గురికి వస్తున్నది. శంకరాభగవంతి ఏమైంది? గోవి పోతుంది కదా, నన్ను చంపలే, నా గోవును చంపలే, పులి మాయమైంది, ఏమైనట్టు? అయ్యో శంకరాభగవంతు అనుకున్నాడు. ఆ గోవు వెంబడి గోవు ఎక్కడికి వచ్చింది? అయోధ్యపురి పిలితం వచ్చి ఆ కొటీరం ముందు నిలుచుండి తోకబారిడి దాపి పవలించి మౌనీశ్వరుడితోని పూర్వకాలం మందు ఆవులు గోవులు వాళ్ళతో మాట్లాడేట. నమ్ముతారా? నమ్మరే. గోవు మాట్లాడి తెలంగాణకే వదిలేయాల వచ్చి చెప్పింది. ఈ యొక్క రారాజు భయం ఏమైంది? ఈ గోవును చూసి పులి వచ్చింది. మరి పులి నేనేమనలే, అవును పులి లేదు, వర్షం మాయమైంది, గెలిచింది, పగలు రాత్రి అయినట్టుగా తెల్లారింది, ఆ శరీరం అంతా అల్కనైంది. మరి మళ్ళీ శాపము అని భయపడుకుంటూ వస్తుంది. ఆ కొటీరం ముందటుండి బొక్క పాలు పడ కూర్చుండి 10 ఏళ్ల పబ్బది బట్టి ఏమంటాడు? వందనంబులు ఓ మౌనిరాయ, ఓ మౌనిరాయ, చేసేది ఏమి లేదు. రాజు ఏమైందో మరి, మళ్ళీ ఏం శాపం అనుకుంటాడు. రారాజా గంధేశ్వర, నీ చంద్రగిరి పట్టణానికైనా రాజాది రాజు అయ్యా 120 మంది శతబాలను పెళ్లి చేసుకున్నావు, సంతానహీనుడు, సంతాన పశువు.
అప్పుడు ఏం చేసిండు కొట్టిన మందు పోయి రాగి చెంబు తీసుకొచ్చి అదే గోమాత పాలు చిట్కరన్న వెండిండ పిండి ఏదో మహారాజా ఆ 2 చేతులు దోషులు పట్టుకున్నాడట నువ్వు పూర్వకాల మందు గత జన్మ చేసినటువంటి పాపం పరిహారమైంది ఇదే కామధేను పాలు తీసుకొని పోయి చంద్రగిరి పట్టణం లోపల శుక్రవారం చక్కని ఒక రోజు నీ 120 మంది బాలుని స్థలాల స్నానం చేసి యాత్రలో పోతే బ్రాహ్మణుడు అయ్యగారు తీర్థ ప్రసాదం పెడతా చూడు ఆ విధముగా తాగించు ఈ పాయసం అప్పుడు పూర్వములు చేసినటువంటి పాపం పరిహారం అయింది నీకు సంతాన బలమైందని అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి చెప్పగా ఆ స్వామివారి పాదాలు నమస్కరించి ఇప్పుడు దేశం లేదు రాజ్యం లేదు ఏది లేదు హీనుడైంది కదా ఆ పాలు పట్టుకొని రారాజు గంధేశ్వరుడు అయోధ్య పోయి పట్టం నుంచి చంద్రగిరి పట్టం ఎలా వస్తున్నాడు రామ రాఘవ రామ 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 రాఘవ రామ చంద్రగిరి పట్టం రారాదు వచ్చేవారు ప్రజలు గాని పబ్లిక్ గాని అందరు ఎదుర్కొని ఉరుకొస్తున్నారు 120 మంది వాళ్ళైనా ప్రధాని బ్రహ్మన్న వచ్చి ఆ రారాజుకు నమస్కరించండి ఏమి జరిగిందో అని ప్రజల్లారా ప్రభుల్లారా అయ్యల్లారా ఆచార్యులారా గురువుల్లారా దాతల్లారా నేను చేసుకున్నటువంటి పాపం నేనే అనుభవించాను అయినా పాపం అనుభవించిన కానీ నేటి తొలిపటి వరకు శుభం జరిగింది అన్నప్పుడు రారాజు ప్రధాని బ్రహ్మణతోని తన పేరు దెబ్బ భోగించి ఊరు సాటింపజేయించాడు మరి యొక్క చంద్రగిరి పట్టణం లోపల అందరూ సుభిక్షంగా ఉండవాలని నా కోరిక అంతే కదా దేనికి లేకుండా నెలకు 3 వర్షంలు కూర్చునే గోవులు గొడ్లు పిల్లలు జల్లులు పాడి పంటలు రోగం నొప్పులు కూడుకుంటకి ఎలాంటి బాధ లేదు చదువులేదు కాబట్టి నాకు అదే సంతోషం ఆనందం అని అప్పుడు సాటింపు చేయించి ప్రజలు తృప్తి పరిపించి రారాజు గంధేశ్వరుడు శుక్రవారం అలాంటి బాలకైనా చెప్పించి స్థలాల స్నానం చేయించి ఈ యొక్క గోమాత పాల పాయసమైన 120 మంది వాళ్ళకైనా రామ రాఘవ రామ అయ్య రామ దైవ రామ రామ రాఘవ రామ అయ్య రామ దైవ అప్పుడు 120 మంది బలకైన పాల పాయసం ఎప్పుడైతే తాగిచ్చిండు నెలనాడు 3 నెలల 15 రోజులకు సాటింపు చేసి తలార స్నానం చేసి పేరిండ రాజభూషణములు వారి పాదముల గడ్డ పాదములకు చేతుల చంద్రాయం ధరించి అంబారి మీద గుర్రం మీద అంబారి వరిపించి ఆ ప్రధాన్ని తీసుకొని రారాజు గంధేశ్వరుడికి అప్పుడు భుజమందు లింగాల చెల్ల పరుచుకొని ఆ ప్రజలు చూడాలి బాగోగులు బాధ్యత ఎవరిది రాజ్యం వెళుతుంది బాధ్యత ప్రజలు లేని రాజు లేడు రాజు లేని ప్రజలు లేదు ఆ విధంగా గుర్రం వేసుకొని సింహాసనం ముందు కూర్చుండి చంద్రగిరి పట్టణం లోపల రారాజు సింహాసనం ముందు కూర్చుండి రాజమ్ము ఎలా వచ్చేనా